మొత్తానికి వైసీపీ నేత జగన్ అయితే ప్రమాణ స్వీకారం అనంతరం చెప్పిన మాట జనంలో ఉంటానంటూ చెప్పారు. అయితే ఇప్పుడు జనంలో కాదు, కనీసం క్యాడర్ తో కానీ పార్టీ ఆఫీస్ లో కానీ ఆయన కనిపించట్లేదు. మరి ఆయన ఎప్పుడు వస్తారనేది అయితే వేచి చూడాలి. నెక్స్ట్ అమరావతి రాజధానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్లు చూస్తున్నాము. అమరావతి రాజధాని పునరుద్ధరణ పనులపై ఏపీ సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ చేయబోతున్నారు. ఇవాళ సాయంత్రం 4:30 రివ్యూ సమావేశం నిర్వహించబోతున్నారు. మంత్రి నారాయణ, సిఆర్డీఏ కమిషనర్ అధికారులు రివ్యూ మీటింగ్ లో పాల్గొనబోతున్నారు. అమరావతి రాజధాని పునరుద్ధరణ పనులపై ఏపీ సీఎం అయితే దృష్టి సారించారు. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, రివ్యూ మీటింగ్ లో ఎటువంటి అంశాలపై ఫోకస్ చేస్తారు అనుకోవచ్చు? ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? అమరావతికి సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినట్టు కూడా అమరావతిలో మార్పులు అనేవి ఒక్కొక్కటిగా మొదలవడం జరిగింది. ఏదైతే ఉందో పాత అధికారులు, గతంలో అమరావతిలో పనిచేసిన పాత అధికారులతో పాటుగా కొత్తగా ఎవరైతే టీమ్గా ఏర్పడి అమరావతి అభివృద్ధి కోసం కృషి చేసే వాళ్ళని, అలాగే వివాదాలకు లేని అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేర్చుకుంటూ అమరావతి అభివృద్ధికి డెవలప్మెంట్ చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అందులో భాగంగా పాత అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, అలాగే ఎండీ చైర్మన్గా ఎవరైతే ఉన్నారో లక్ష్మీ పార్థసారథి, ఆమెను మళ్ళీ తిరిగి అదే పోస్టులో 5 సంవత్సరాల తర్వాత తిరిగి నియమించడం జరిగింది. ఆమె ఐఏఎస్గా రిటైర్ అయ్యడం జరిగింది. ఆమెను తిరిగి మళ్ళీ అదే పోస్టులో నియమించడం జరిగింది. దాంతోపాటు సిఆర్డీఏ కమిషనర్గా కూడా వేరే వాళ్ళని నియమించడం జరిగింది. ఇలా అన్ని శాఖల్లో మార్పులు చేసుకుంటూ అమరావతిలో కూడా పనులకు సంబంధించి ఆ అంశాలపై కూడా ఆయన క్షేత్రస్థాయిలో స్వయంగా వెళ్ళి ఈ 5 సంవత్సరాల కాలంలో అసలు అమరావతిలో ఏం జరిగిందనే విషయంపై కూడా సుదీర్ఘంగా ఆయన క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పరిశీలించి మరి మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ రోజు మరి కాసేపట్లో కూడా మంత్రి నారాయణ, అలాగే సిఆర్డీఏ కమిషనర్తో పాటు అధికారులతో కూడా చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ 5 సంవత్సరాల కాలంలో అసలు అమరావతిలో ఏం జరిగింది, అసలు అమరావతిని కాన్సెప్ట్ని, అమరావతిని రాజధానిని ఏ విధంగా ఆ 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఏ విధంగా విధ్వంసం చేసిందనే దానిపైన ఒక వైట్ పేపర్ని రిలీజ్ చేయబోతా ఉన్నారు. దానికి సంబంధించి ఈ సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. దీన్ని 3వ తారీఖు రిలీజ్ చేయబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే 7 వైట్ పేపర్లను కూడా రిలీజ్ చేస్తామని మన కేబినెట్ సమావేశం కూడా చెప్పడం జరిగింది. మొదటి వైట్ పేపర్ వచ్చి పోలవరం మీద రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత 3 రోజుల గ్యాప్ తర్వాత మరికొన్ని అంటే 6 అంశాలపైన కూడా ఇటు వైట్ పేపర్లు కూడా రిలీజ్ చేయబోతున్నారు. అందులో ప్రధానమైన మరో అంశం ఏదైతే ఉందో, పోలవరంతో పాటు మరో అంశం, ప్రధాన అంశం ఏదైతే ఉందో అమరావతి అనేది, రాజధాని సంబంధించిన అమరావతి ప్రాజెక్ట్ మీద కూడా వైట్ పేపర్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఉన్న, అంటే 5 సంవత్సరాల పాటు గ్రౌండ్ లెవెల్లో అమరావతిని ఏ విధంగా వీళ్ళు జగన్ ప్రభుత్వం ఏ విధంగా దీన్ని విధ్వంసం చేసిందనే అంశాలపై కూడా వైట్ పేపర్ని రిలీజ్ చేయబోతా ఉన్నారు. ప్రధానంగా మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో, మాస్టర్ ప్లాన్కు సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు చేశారనే అంశాలపై కూడా వివరించబోతా ఉన్నారు. అలాగే రైతులు ఎదుర్కొన్న అంశాలపైన కూడా రేపు వైట్ పేపర్లో చర్చించబోతా ఉన్నారు. దీనికి సంబంధించిన అంశాలపై కూడా ఈ రోజు సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.